ఇవన్నీ ఉన్నా ఈ దేశంలో ప్రధానంగా 5 నగరాల గురించే మనం ఎక్కువగా చర్చించుకుంటున్నాం. ఢిల్లీ పొలిటికల్ క్యాపిటల్, ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, బెంగళూరు ఐటీ క్యాపిటల్, చెన్నై మ్యానుఫ్యాక్చరింగ్ పర్టికులర్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ క్యాపిటల్, హైదరాబాద్ ఫార్మా అండ్ లివబుల్ సిటీగా మనకు గుర్తింపు ఉంది. సో భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండి ప్రపంచంలో ఈ దేశానికి గుర్తింపే ప్రధానంగా ఈ 5 నగరాల నుంచి మనకు గుర్తింపు ఉన్నదని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా తమరు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీ వాతావరణం, ఢిల్లీలో ఉన్న కాలుష్యం, పొలిటికల్ క్యాపిటల్గా ఉన్న ఢిల్లీ ఈరోజు పాఠశాలలు సెలవిస్తున్నారు, పార్లమెంట్కి సెలవిస్తున్నారు, నగరంలో తిరిగే వాహనాలకు మీకు సెలవులు ఇస్తున్నారు, పరిశ్రమలను మూసేస్తున్నారు, వ్యవసాయానికి సంబంధించిన పనులను కూడా నియంత్రిస్తున్నారు. ఇట్లా అక్కడి కాలుష్యాన్ని నియంత్రించాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విపరీతమైన వ్యయ ప్రయాసాలతో కూడుకున్న నిర్ణయాలు తీసుకొని అక్కడ నివసిస్తున్న ప్రజలకు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకవేళ ముంబై చూస్తే వర్షం వచ్చిందంటే కదలలేని పరిస్థితి, ట్రాఫిక్లో ఒక్కొక్క ఇంచ్ కదలాల్సిన పరిస్థితి ముంబై నగరంలో ఉంది.